హైదరాబాద్ నగర శివారు ప్రాంతాల్లో కుండపోత వర్షం కురిసింది. ఉదయం పూట అధిక ఉష్ణోగ్రత ఉండగా సాయంత్రం వరకు వెదర్ కూలై ఒక్కసారిగా వాన పడింది. లోతట్టు ప్రాంతాల్లోని కాలనీలలో భారీ వరద ప్రవహించింది. రోడ్లపై నీళ్లు నిలవడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సిటీలో మరో 4 రోజుల పాటు వర్షాలు కురుస్తాయని అలర్ట్ ఇచ్చింది ఐఎండీ. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు హైడ్రా జీహెచ్ఎంసీ అధికారులు. గ్రేటర్ హైదరాబాద్ లో దంచికొట్టింది వర్షం. మధ్యాహ్నం వరకు ఎండ కొట్టగా సాయంత్రం అయ్యేసరికి వాన స్టార్ట్ అయింది. క్యూములోనింబస్ మేఘాలు కమ్ముకొని ఉరుములు పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో రోడ్లపై వర్షపు నీరు నిలిచాయి. లోతట్టు ప్రాంతాల్లో భారీగా వరద ప్రవహించింది. డ్రైనేజీలు ఉప్పొంగాయి. ఆఫీసుల నుంచి ఉద్యోగులు ఇంటికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు. బస్సుల్లో కిక్కేసిపోయారు సిటీ జనాలు. రోడ్ నెంబర్ 12లో కమాండ్ కంట్రోల్ సెంటర్ దగ్గర భారీగా వరద పారింది. రోడ్ నెంబర్ 3లో భారీ వృక్షం నేల కొరిగి రోడ్డుపై పడింది. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. హైడ్రా జీహెచ్ఎంసీ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. అమీర్పేట్, ఎస్ఆర్ నగర్, కృష్ణానగర్లో కుండపోత వాన కురిసింది. కృష్ణానగర్లో భారీ వరద ఏరులై పారింది. హిమాయత్ నగర్లోని కాలనీలకు భారీగా నీళ్లు వచ్చాయి. ఖైరతాబాద్, మాదాపూర్, పంజాగుట్టలో వాన దంచికొట్టింది. ప్రధాన కూడళ్లలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. సెక్రటేరియట్ ముందు కూడా భారీగా వరద చేరింది. కోటి, బషీర్బాగ్, బాగ్లింగంపల్లి, నాంపల్లిలోనూ భారీ వర్షం కురిసింది. భారీ వర్షాలకు ఎల్బీ నగర్లో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. దిల్సుఖ్ నగర్, కొత్తపేట, మలక్పేట, చంపాపేటలోనూ వర్షం పడింది. ఉప్పల్, నాగోల్, పిర్జాదిగూడలో భారీ వర్షం కురిసింది. వనస్థలిపురంలో ఇళ్ల ముందు పార్క్ చేసిన వాహనాలు కొట్టుకుపోయాయి. విజయవాడ నేషనల్ హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. చింతకుంటలో కారు, 3 బైక్లు వర్షపు నీటిలో మునిగాయి. గ్రేటర్ సిటీ మొత్తం భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్ కంటోన్మెంట్ బోయిన్పల్లిలో వాన పడింది. ఓల్డ్ సిటీ, చాంద్రాయణగుట్ట, ఫలక్నామా, సంతోష్ నగర్, కంచన్బాగ్, బండ్లగూడ ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. నగర శివార్లలోనూ భారీ వర్షం పడ్డది. మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల్లోనూ వాన కురిసింది. శామీర్పేట, కుత్బుల్లాపూర్, సుచిత్ర, అబ్దుల్లాపూర్ మెట్, రాజేంద్రనగర్, అత్తాపూర్, మైలార్దేవ్పల్లి, బండ్లగూడ, కోకాపేటలో కురిసిన వర్షానికి భారీగా నీళ్లు వచ్చి చేరాయి. హైదరాబాద్లో రాత్రివేళ భారీగా ట్రాఫిక్ స్తంభించిపోయింది. కృష్ణానగర్, యూసఫ్గూడ, శ్రీనగర్ కాలనీలలో రోడ్లపైన వాహనాలు నిలిచిపోయాయి. విరించి చౌరస్తాలో, మాసబ్ ట్యాంక్, జీవీకే రూట్లో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అపోజిట్ డైరెక్షన్లో వాహనదారులు రావడంతో మరింత ట్రాఫిక్ జామ్ అవుతోంది. ఆదిపట్ల టీసీఎస్ ముందు రోడ్లపైకి భారీగా వరద నీరు చేరుకోవడంతో ఇంటికి వెళ్లడానికి ఇబ్బందులు పడ్డారు ఐటీ ఉద్యోగులు. ఈశాన్య బంగాళాఖాతంలో అల్పపీడన ప్రాంతం, కోస్తాంధ్ర ఉపరితల ఆవర్తనంతో 2 రోజులు వర్షాలు కురుస్తాయని తెలిపారు వాతావరణ శాఖ అధికారులు. ఈ నెల 25న బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి 26వ తేదీన వాయుగుండంగా మారే అవకాశం ఉందన్నారు. కొన్ని చోట్ల భారీ వర్షాలు, మరికొన్ని ప్రాంతాల్లో అతి భారీ వానలు కురుస్తాయన్నారు. గ్రేటర్ సిటీలో 4-5 రోజులు వర్షాలు పడతాయని తెలిపారు వెదర్ ఆఫీసర్లు. ఈ నెల 25వ తారీఖున పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి సమీపంలో మరొక అల్పపీడనం ఈ ప్రాంతంలో ఏర్పడే అవకాశం ఉంది. ఇది మరింత బలపడి 26వ తారీఖు నాటికి వాయుగుండంగా కూడా మారే అవకాశం ఉంది. ఈ నెల 25వ తారీఖు నుంచి దీని గమనంలో ఇంచుమించు 27వ తారీఖు వరకు కూడా మనకి విస్తృతంగా తెలంగాణలో వర్షాలు పడే అవకాశం ఉంటుంది. సిటీలో తక్కువ సమయంలో ఎక్కువ వర్షం కురుస్తుంది. అత్యధికంగా జూబ్లీహిల్స్ లో 10 సెంటీమీటర్ల వర్షం పడింది. శ్రీనగర్ కాలనీలో 9, ఖైరతాబాద్ లో 8, షేక్పేటలో 7, మైత్రివనం, యూసఫ్గూడలో 6 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం రికార్డైంది. అత్యవసరమైతేనే బయటకు రావాలని సూచిస్తున్నారు జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు.